హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు రాజుగారు అమ్మాయి ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం కొబ్బరి బూరెలు రెసిపీ చెప్తానండి. దీనికోసం నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం ఈ గ్లాస్తో నేను ఒక 3 గ్లాసులన్నర బియ్యం తీసుకున్నానండి. ఒక 4-5 టైమ్స్ వాష్ చేసేసుకోండి. బాగా వాష్ చేసుకొని ఒక 24 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట బియ్యం అన్నమాట. 24 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ బాగా వాష్ చేసుకొని ఇలా తడి క్లాత్ మీద ఒక్కసారి ఆరబెట్టుకోండి. మరీ తర అంతా ఆరిపోయే వరకు కాదండి. ఒకసారి కొంచెం వాటర్ ఉంటే పోతాయి కాబట్టి ఇలా ఆరబెట్టేసుకొని మనం ఇప్పుడు పిండి ఆడించేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, తడి బియ్యం పిండి ఆడించుకోవాలి. ఇది మనం ఇప్పుడు జల్లించేసుకుందాం. ఉండలు అవి లేకుండా జల్లించేసుకుంటే మనకి బాగా వస్తాయన్నమాట అండి. ఇలా జల్లించేసుకొని ఆ పిండిని ఇలా ప్రెస్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బెల్లం తీసుకున్నానండి. ఇది కూడా నేను మీకు మెజర్మెంట్ చెప్తాను, క్వాంటిటీ ఎంత పడుతుందో. బెల్లం ఇలా తురిమేసుకున్న తర్వాత నేను 3.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదండి. ఇప్పుడు నేను 2.5 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. 3 గ్లాసులన్నర బియ్యానికి 2 గ్లాసులన్నర బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట. చిన్నదైతే ఒకటి తీసుకోండి, పెద్దదైతే హాఫ్ చెక్క తీసుకోండి. తీసుకొని కొబ్బరికాయ కొంచెం నెయ్యి వేసి ఇలా వేయించేసుకోండి. బాగా వేయించేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఇప్పుడు మనం ఫస్ట్ బెల్లం కరిగించేసుకుందాం. బెల్లం వేసుకొని ఇందులో గ్లాసున్నర వాటర్ వేసుకొని బెల్లం కరుగుతుందండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఒకసారి వడకట్టేసుకుందాం. అందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకు వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా వడకట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనకి లేత తీగ పాకం రావాలి. ముదురు తీగ పాకం రాకూడదు. చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా లేతగా వస్తే సరిపోతుంది. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే మనం వేయించుకున్న కొబ్బరికూర ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంకా కొబ్బరి కూర వేసిన తర్వాత మనకి ఇంకా బెల్లం గట్టిపడదు, నార్మల్గానే ఉంటుంది. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగానే మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మనకి బెల్లం బాగుంటే మనం పిండి కరెక్ట్గా సరిపోతుంది, కొంచెం మిగులుతుంది. బెల్లం కనుక ఒకవేళ అంత బాగోకపోతే మీకు పిండి తక్కువ పడుతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, బియ్య పిండి వేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ కలిపే ప్రాసెస్ కొంచెం కష్టం, కానీ చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి బూరెలు. తప్పకుండా ట్రై చేసేయండి. చూస్తున్నారా, ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి. సో ఇప్పుడు మనం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో పైన కొంచెం ఆయిల్ లేదా గీ వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. మనకి చేతికి ఉండ చేసుకునేలాగా, అంటే వేడి సరిపోయేంత చల్లారితే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. అండ్ ఇప్పుడు అవి మనం కొబ్బరి బూరెలు ఒత్తుకోవడానికి నేను ఆయిల్ కవర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఆయిల్ కవర్ అండ్ కొంచెం వేసి చూసారా, పొంగుతూ వస్తున్నాయి పైకి, అలా వచ్చేయాలన్నమాట. ఇలా కొంచెం మరి అరిసెలంత సన్నంగా కాకుండా కొంచెం లావుగా ఉండేలాగా వేసుకుంటే మన కొబ్బరి బూరెలు ఇలా పైకి పొంగుతాయి అన్నమాట. నేను చెప్పిన క్వాంటిటీస్ మీరు కరెక్ట్గా తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసేయండి, చాలా బాగుంటాయి. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.